హలో అండి, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు నేను మేక తలకాయ కర్రీ చేస్తున్నాను. ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇది ఒక 3 సార్లు ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలండి. కొంచెం ఉసుక కూడా ఉంటుంది. మనం నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవి ఒక 2 ఉల్లిపాయలండి, ఒక 2 టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఆకండి కావలసిన వస్తువులు. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం అండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఎండు కొబ్బరి, కాల్చిన ఎండు కొబ్బరి, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, సాజీర లైట్గా వేయించి పట్టినండి, పొడి పట్టిన. ఇది 1 టీ స్పూన్ సాల్ట్, 1½ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు. ఇది జీలకర్ర పొడి అండి, ఇది మిరియాల పొడి అండి. నేను ఇందులో గరం మసాలాలు వేసి పట్టిన కాబట్టి మసాలా పొడి వేయట్లేదండి. ఇప్పుడు మేక కర్ల కర్రీ కోసం స్టవ్ అంటు పెట్టినండి. స్టవ్ అంటు పెట్టి కుక్కర్ పెట్టేసిన. కుక్కర్లో చేస్తున్నానండి నేను ఈ కర్రీ. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైంది. ఒక 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క వేసేస్తున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలండి, కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసిన. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేయడానికి చిటికెడు సాల్ట్ అండి. నా వీడియో మీరు చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మనకు ఎలా ఉన్నది వంట అన్నది అర్థం అయిపోతుందండి. ఎలా ఉన్నది మనం చేయడం కూడా మనము ఎలా చేసుకోవాలి, నేను ఎలా చేస్తున్నా అన్నది మీకు తెలిసిపోతుందండి. చివరి వరకు చూడండి నా ఛానల్. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకు వేస్తున్నాను. వేసి ఇది కాస్త వేగనివ్వాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ వేయాలి. ఇప్పుడు టమాటా 2 కట్ చేసి పెట్టింది టమాటాలు, ఇవి కూడా కాస్త వేగాల. నేను పులుపు వేయట్లేదండి, అందుకని నేను టమాటాలు వేస్తున్నా. మనం పులుపు వేస్తే టమాటాలు అవసరం లేదు. నేను పులుపు తినాలి కాబట్టి టమాటా వేసేస్తాను. ఇందులోనే 1½ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మేక కళ్ళ చలికాయ కర్రీ 1/2 కిలో అండి, నీట్గా కడిగి పెట్టుకున్నది. ఇప్పుడు వేసేస్తున్నాను. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇది కాస్త వేగాల, ఒక 5 నిమిషాలు వేగాలి. ఈ మసాలాలన్నీ దీనికి పట్టాలి. నూనెలో కొంచెం ఉడకాలండి. ఇది మటను, ఈ తలకాయ కర్రీ కొంచెం నూనెలో ఉడకాలి, అప్పుడే మనకు కొంచెం స్మెల్ రాదు. ఇప్పుడు ఈ కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, చిన్న మంట మీద. మనం వాటర్ వేసేదాకా మధ్యలో కలుపుతూ చూసుకోవాలండి, లేకుంటే అడగంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం అండి పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. 1 స్పూన్ అండి, టీ స్పూన్ తోటి. ఒక 1 స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ తోటి. చిటికెడు జీలకర్ర పొడి, ఒక చిటికెడు మిరియాల పొడి, కొంచెము కొబ్బరి తీసుకున్నాండి, ఒక చిన్న చిప్ప కొబ్బరి తీసుకున్న. ఇది వేయించి పొడి పట్టినండి. లవంగాలు, ఇలాచీలు, కొబ్బరి, దాల్చిన చెక్క, సాజీరా, ఈ పొడి కూడా వేద్దాం. ఇప్పుడు వేసి ఒక 5 నిమిషాలు ఈ మసాలాలన్నీ ఈ మటన్కి పట్టనివ్వాలి. మనం ఒక 5 నిమిషాలు ఇట్లా మధ్యలో కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ ఇస్తుందండి, 1 గ్లాసు
తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నేను అవసరం ఉన్నన్ని వాటర్ వేస్తా. ఒక్క చెక్క ఉడకనిద్దాం. ఇప్పుడు 1 లీటర్ వాటర్ వేస్తున్నామండి. 1 లీటర్ వాటర్ పడుతుంది. ఒక 4-5 విజిల్లు రానివ్వాలి. 4-5 విజిల్లు వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి ఉడికిందా లేదా అని. ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోవాలి. ఉడికితే మాత్రం ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తున్నానండి. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇది 7 విజిల్లు వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసిన. ఎంత వరకు ఉడికిందో చూద్దాం. ఇలా ఉడికింది. కొంచెము ఇది ఉడికింది, కాకపోతే కొంచెం చిక్కబడాలి. మనము విజిల్ పెట్టకుండానే కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉడికిస్తాం. చిక్కబడాలి అంతే. చిక్కబడడానికి కోసం కొంచెం సేపు పొయ్యి మీద ఉంచాలి. ఒక 5 నిమిషాలు ఫుల్ మంటల మీదనే ఉడికిస్తానండి. ఎసరు ఉంది కదా, అది చిక్కబడాలి. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా. చిక్కబడ్డ తర్వాత ఆఫ్ చేసుకుందాం. హలో అండి, ఇప్పుడు మేక తలకాయ కర్రీ రెడీ అయిందండి. కొంచెం కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేసుకుందాము స్టవ్. కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, పుల్కలోకి, పూరికి కూడా బాగుంటుందండి. అన్నిటికీ బాగుంటుంది. ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో చివరి వరకు చూడండి.